నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఏ విధమైన దర్యాప్తు మీద ఏ విధమైన అనుమానాలకి తావు లేదు. నెంబర్ 1 నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తులో మీరు ఎవరు ఏం చెప్పాలనుకున్నారో మీ వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజుతోటే వెంటనే శవ పంచనామా అయిన వెంటనే పోస్ట్ మార్టం కూడా అవుతుంది. అందులో క్లియర్ గా ఏ విధంగా చనిపోయారని క్లియర్ గా వస్తుంది. వీడియో రికార్డింగ్ కావాలండి. ప్రతి పెద్దలకు, దైవజనులకు, పోలీస్ ఆఫీసర్స్ కి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేయనిది ఏమనగా, మీరు ఒక్కసారి సమన్వయం పాటించండి. న్యాయము జరిగించమని మనం అర్థించాము. వారు మనము అర్థించిన ఆ వినతి అంగీకరించారు. న్యాయము జరగాలని కోరుతూ ఉన్నాను. అందరి పక్షంగా జరగాలని కోరుతూ ఉన్నాను. మీ అందరి పక్షంగా సీసీటీవీ ఫుటేజ్ గంటలో వస్తారని చెప్పారు. ఇంట్లో వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నేను సంతృప్తి చెందలేదు. అది యాక్సిడెంట్ అన్నానికి సీసీటీవీ ఫుటేజ్ ఎటువంటి ఆధారం కూడా లేదు. ఖచ్చితంగా చెప్పేసి అక్కడ పడేశారు. యాక్సిడెంట్ అయినా విషయాలు ఎక్కడ లేదు. పోలీసుల వార్నింగ్ నుంచి కూడా ఇది యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ నమ్మకం లేదు. మీరు భాస్కర్ గారి యొక్క బలవంతం పెట్టి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవుల దాడులు ఎక్కువ జరుగుతాయి. బాగా తెలుసు, విశాఖపట్నం నుంచి నాకు బాగా తెలుసు. అడిషనల్ ఎస్పీ గారు నాకు తెలుసు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా, నిజంగా ఇది ఒక మాట ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఎస్పీ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇది నిజంగా ఒకవేళ యాక్సిడెంటే అయితే ఇంతవరకు ప్రాపర్ సీసీటీవీ ఒకవేళ ఫుటేజ్ రిలీజ్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు సార్. దీని మీద చాలా అనుమానం ఉంది సార్. దయచేసి నా మాట, నా మనోభావాన్ని అశ్రమిత మాటలో అర్థం చేసుకోండి. ఒక నిమిషం సార్. మన చట్టాలు, మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మీ అందరూ పోలీసు వారి చేతిలో లేనటువంటి సీసీ ఫుటేజ్ అంటే ఉండవు సార్. మీరు 10 నిమిషాల్లో తీసుకురాగలరు సార్. ఎంతమంది ఉన్నా సీసీ ఫుటేజ్ యాక్సిడెంట్ అయినట్టు ఒకటి చూపించండి మాకు. అంతే సార్.
మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం సార్. డాక్టర్ గారు నేను ఒక మాట ప్రశ్న వేస్తా ఉన్నాను. ఆయన హెల్మెట్ పెట్టుకున్నది నడుపుతున్నది రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, కానీ ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ జావా ఇండియా కాదు. ఇంజురీ అయ్యి ఎమటోమా అంటే వైద్య పరిభాషలో రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ లేవు. కానీ సార్ ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నాను. ఎస్పీ గారు విశాఖపట్నంలో చాలా మచ్చలేనటువంటి ఆఫీసర్ గా మాకు తెలుసు. ఇక్కడ కూడా అదే నిరూపించుకోవాలనేది మా యొక్క బాధ్యత. మీరు చెప్పేది మేము విన్నాం. శ్రీనివాస్ గారు, మీ అందరి కోరిక మేరకు ఒక డైరెక్ట్ డిఎస్పీ శ్రీకాంత్ గారు సూపర్వైజర్ లో స్వయంగా ఆయనే దర్యాప్తు చేస్తారు ఈ కేసు, మీకు అనుమానం సేవ లేకుండా. మీ పోస్ట్ మార్టం కూడా వీడియోగ్రఫీ అలాగే పిఎం అయ్యేటప్పుడు మీరు ఎవరైనా మీ రిప్రజెంటేటివ్ కూడా ఉండొచ్చు. ఒక ఉన్నతమైన డైరెక్ట్ డిఎస్పీ గారు పర్యవేక్షణ ఇది మీ కేసుని దర్యాప్తు చేస్తున్నాను. మీరు మాకు అవకాశం ఇవ్వండి. సరైన రీతిలో సరైన మార్గంలో దర్యాప్తు చేస్తాము, న్యాయం జరిగేటట్టు చూస్తాము. మీరు శవ పంచనామా అవడానికి సహకరించండి. మీరు చెప్పండి. ఒక ఫాల్స్ స్టేట్మెంట్ నిజం స్టేట్మెంట్ అది ఎస్పీ గారు చెప్తారు. లోపల ఏం జరుగుతుంది బయట ఎఫ్ఐఆర్ రాస్తారు. ఆ కంప్లైంట్ లెటర్ ఇప్పుడు మన దగ్గర రాయిస్తున్నాం. ఏమని ఇది అనుమానాస్పదమైన వృత్తి అని మనకి
ఇది ఎవరు కన్ఫర్మ్ చేయడానికి లేకుండా ఆందోళన చెందకుండా అదే వారి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రవీణ్ పగడాల్ గారికి బాధపడుతుంది వారి వచ్చారు. తర్వాత పనులు కుటుంబ సభ్యులు లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. అనుమానాస్పద మృతి అని రాస్తున్నారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం అయ్యే వరకు ఎవరు కలవద్దు, సైలెంట్ ఉండండి. ప్రకాష్ పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. ఒక్కసారి గమనించండి. ఒక నిమిషం దయచేసి వినండి. ఎఫ్ఐఆర్ కట్టిందందు కంప్లైంట్ చదివి వినిపించిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు. మాట్లాడేది కరెక్ట్ కాదు. మాట్లాడేది కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నా ప్రకాష్ చదవాలి. రామన్ బయట ఎవడో చూడు మాత్రం చెప్పేసి కబుర్లు చెప్తున్నారు చెప్పడం బయటకు రండి మొత్తం. జరుగుతున్నది ఏంటంటే రిటైర్డ్ సిఐ గారు అందరికీ తెలుసు సమక్షంలో మాట్లాడిన డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కింద రిటైర్ అయ్యారు. కానీ ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఆ డిఎస్పీ గారు ఎవరైతే బావమర్ది ఉన్నారో ఆ బావమర్ది చెప్తా ఉంటుంటే ఆ బావమర్ది చెప్తుంటే ఆయన రాస్తున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ దశకి వెళ్ళలేదు. ఎఫ్ఐఆర్ ఇంకా ఆ కంప్లైంట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. అది రిటైర్డ్ సిఐ సాల్మన్ రాజు గారు చెప్పింది ఏంటంటే సస్పీషియస్ డెత్ కింద రాయమన్నారండి. ఈయన సస్పీషియస్ డెత్ కింద రాస్తామన్నారు. అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అది లోన్ జరుగుతున్న పరిస్థితి. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం
ఎందుకంటే పోలీసులు నమ్మలే, ప్రభుత్వం మనం ఎలా నిష్క్రమించగానే పోస్ట్ మార్టం చేసేసి నేను ఎంపీగా నిర్భయ కేసు చూసాను. నిర్భయ ఎక్కడే చచ్చిపోయింది ఢిల్లీలో, కానీ ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళి సింగపూర్ తీసుకెళ్లి 2 రోజులు ఉత్సవం నుంచి అక్కడ చచ్చిపోయిందని తీసుకొచ్చింది. కాబట్టి గవర్నమెంట్ అనేకమైన ఎత్తులు ఉపయోగిస్తుంది. ఎంపీ కాబట్టి నేను తెలుసు. కాబట్టి మనం అయితే మటుకు మనకి పూర్తిగా డౌట్ ఉంది, అది యాక్సిడెంట్ కాదేమో హత్యేమో అని. అది ప్రూవ్ చేయండి పోలీసులు. ఆ సీసీ ఫుటేజ్ లో ఏమీ లేదు. ఆయన నేను చూసాను సీసీటీవీ, దాంట్లో హత్యని కానీ హత్య కాదని కానీ ఏమీ లేదు. ఆయన వెళ్తున్నా చూపించారంటే కానీ ఏమి కాదు. కాబట్టి పోలీసులే అది తేల్చాలి. మరి పోస్ట్ మార్టం వరకు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో మన మనిషిని ఒకరిని ఎలా చేస్తారు, ఫస్ట్ ఏంటంటే వీడియోగ్రఫీ చేయిస్తున్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్తో పోస్ట్ మార్టం చేయిస్తున్నారు. ఇది వాళ్ళు చెప్పింది. ఆ తక్కింది ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి, దాని ప్రకారం నేను ఫాలో అవుతాను. ఇప్పుడు విషయం చూసామని చెప్పారు కదా. న్యాయం జరిగే ఎవరు ఎక్కడికి అక్కడ పడిపోయినారు సార్ ఏ టైంలో చెప్తాం ఇప్పుడు ఎంత క్లారిటీగా చెప్పాను గారు, నేను కాదు క్లారిటీగా చెప్పాను. సరే మరి రేపటి బియ్యం వరకు సార్ ఎస్పీ గారు ఆ కంప్లైంట్ పోస్ట్ మార్టం అన్నది 5-6 తర్వాత పోస్ట్ మార్టం చేయరు. మా కంప్లైంట్ చదివించాలి అంటే స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ సైన్స్ లో నేను చెప్పాను అలాంటి కాబట్టి మీరు దాన్ని బట్టి ఇక్కడ మీరు ఉండాలనుకుంటున్నారు, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, పోలీసులు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎందుకంటే బీజేపీతో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా. అంటే జనసేన వాళ్ళు ఈ మధ్య చర్చలు ఎన్ని ఉన్నాయి ఎక్కడ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎలాంటి మాటలన్నీ కూడా వస్తాయి. పూర్తిగా మనం పూర్తిగా ఈ కేసు యాక్సిడెంట్ నిర్ధారించడానికి నుంచి అంతే. సరే మీటింగ్ చేస్తారు మాకు చెప్పేస్తారు. మనకు చెప్పకుండా కంప్లైంట్ చదివినిపించే వరకు ఎవరు ఎక్కడ ఎక్కడ అందరూ అప్పుడే ఎఫ్ఐఆర్ కట్టాలి. ముందు బయటకు వచ్చి కంప్లైంట్ ఏం రాశారో మీరన్నా ఎవరైనా చదవాలి. అక్కడ ఏం జరుగుతుందో అక్కడ మాకు రావాలి. డాక్టర్ చదవమని చెప్పండి. లేదంటే లోపల ఎవరు కూడా బయట రారండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కథలు ఎఫ్ఐఆర్ లో ఏదైనా రాయించి కంప్లైంట్ కావాలి. రండి సార్, మీరు ఇక్కడికి వచ్చి మైక్ లో అందరికీ చదివించిన తర్వాత ఎఫ్ఐఆర్ లేవు, మా కొమ్ములు లేవు, ఇది కాదు. ఇప్పుడు వచ్చిందా ఏమడుతాం? కంప్లైంట్ చదవమని అడుగుతున్నాం. దానికి బాధ ఏంటి? అవునండి, రాసిన తర్వాత ఎఫ్ఐఆర్
మాకు తెలుసులా కంప్లైంట్ చదివిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టండి. లేదు ఒంటి మీద చేయలేదు అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ కట్టించిన ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన చింపరు కదా మాకు తెలుసు. ఎఫ్ఐఆర్ ఒకసారి పైన అయిన తర్వాత చింపరావు. ఎఫ్ఐఆర్ కాదు కంప్లైంట్ బయటపడతారని చూద్దాం. ఒక మాట. రెండోది ఇంక ఎఫ్ఐఆర్ అవ్వలే. ఈ కంప్లైంట్ వెళ్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పంచనామా అవుతుంది. రేపు ఉదయాన్నే పంచనామా అయిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వాలా. డాక్టర్ గా మాట్లాడుతున్నాను, నా స్నేహితుడు కాబట్టి. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం విషయంలో డిమాండ్ ఏంటో చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక లైవ్ వీడియో చేయాలి. ఎస్పీ గారు ఒప్పుకున్నారన్నమాట. వీడియో తీయాలి. రెండోది సరైనటువంటి ఎంక్వైరీ జరగాలనేది మన యొక్క డిమాండ్. అంతే కదండి, మీ అందరినీ న్యాయం జరగాలి. రేపు పోస్ట్ మార్టం అయిన తర్వాత పిఎం రిపోర్ట్ లో ఏదైతే జరుగుతుందో, వీడియోగ్రఫీలో ఏదైతే వస్తుందో, సర్జన్ పర్సన్ ఒక మాట ఏం చేద్దాం చెప్పండి. మీ తరపు నుంచి ఒక మాట చెప్పండి. చెప్పండి ఎవరైనా డాక్టర్ గారు మా ఊడే, మేమే రప్పించామైంది. ఆయన అయినప్పటికీ మేము అలాగే మాట్లాడతాం. మీకంటే నాకు పెద్ద స్నేహితుడు. పోస్ట్ మార్టం జరగాలంటే ఒకటి ఉంటుంది. కలెక్టర్ గారు పర్మిట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఇంకా ఎఫ్ఐఆర్ నెంబర్ అలాట్ కాకుండా పంచనామా జరగడానికి కుదరదు. యాజ్ పర్ లా దీన్ని ఎంఎల్సీ అంటారు, మెడికో లీగల్ కేసు సిబి. అయితే ఒక మాట, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా. ఏది ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఆగండి. కలెక్టర్ గారు పర్మిషన్ ఏం చేయాలంటే ఎస్పీ గారికి ఇవ్వాలి. ఎస్పీ గారు డిఎంఎండ్హెచ్ఓ గారు పంపించాలి, లెటర్ పంపించాలి. పంపిస్తే ముగ్గురు డాక్టర్లు అసైన్ చేయాలి. ఇదంతా జరిగేసరికి టైం పడుతుంది. ఆగండి సార్, మీకు తెలియదు సార్, వైద్య పరిభాషలో మాట్లాడుతున్నాను. ఏంటి ప్రాబ్లం? రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాను సార్. ఏమంటానంటే ఆయన వాయిస్ తోటే మాట్లాడుతున్నాను. లోపల ఉన్న పెద్దలందరూ మన పక్షాన్ని మాట్లాడుతున్నారు. దయచేసి నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. పోలీసు వారికి సహకరించండి. కంప్లైంట్ అవ్వకుండా ఏది జరగదు. కంప్లైంట్ వర్క్ ఏమిచ్చారంటే అది కూడా బయట పేపర్ తీసుకొచ్చి లోపల వినిపించడం కాదు.